వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్లో భర్త వేధింపులు భరించలేక ఒక వివాహిత ఫిర్యాదు చేసింది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మానసికంగా వేధించాడని బాధితురాలు వాపోయింది. ఆ పరిస్థితులు తట్టుకోలేక బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ను సాయం కోరింది. అయితే ఆ కానిస్టేబుల్ కూడా తనను రక్షించాల్సింది బదులు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. తనపై జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఆమె నేరుగా ఎస్పీని కలిసింది. వెంటనే ఈ ఘటనపై చిత్తూరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పందించారు. నిందితులిద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాంగ్రెస్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTVs చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెట్టినట్టుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చిన? బంగారుపాలెం పోలీస్ స్టేషన్. తెలంగాణలోని విజయవాడ నియామకంలో చర్చ వేస్తున్న విషయం తెలుసుకోవడంలో చంద్రబాబు కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లు పూర్వంలో చర్చించబడిన శివశంకర్ ఇప్పుడు తెలంగాణ పోలీసు విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు. అప్పటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వివాదాన్ని రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అనుగుణ నిర్ణయాలకు పదవి ఇవ్వగలరేమో అనేది ప్రశ్నగా నడిచింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తి తెలంగాణలో అత్యున్నత విజిలెన్స్ పదవిపై ఉన్నారని సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. మరోవైపు రేవంత్ రెడ్డి పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే తనకు నష్టపరిహారం పంపితే కేసుకు తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు. కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని, లోకేష్ గాని, అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలు ఆయన కొంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే వారికి క్షమాపణ పెట్టింది. ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు, కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు చెప్తున్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా నేను పిలదలుచుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుర్తి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేసి స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి? రండి, మీడియా ద్వారా పోదాం, ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం. బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హూ ఇస్ శివశంకర్? తెలంగాణలో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా? కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసిన జడ్జీలు లేరా? ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్ట్, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా? రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పనిచేసుకుంటాను వాడిని మీరు పెట్టుకోవడమా? అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సర్న్లతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి, లేదా నువ్వన్నట్టుగా నీకు ఇబ్బంది వద్దు, నాకు ఇబ్బంది వద్దు. మీడియా ముఖంగా నేను ఒప్పుకుంటున్నా. నేను కూడా కేసులో ఏం పోలేదని చెప్తా, నాకు సంబంధం లేదంట. నేను ఉద్యోగ మత ప్రచారం నుంచి పోయిన ఎమ్మెల్యే దగ్గరికి ఏ చంద్రబాబు కలవలేదు, ఎవరి రేవంత్ కలవలేదు, అన్ని మీరు అనుకూలంగా నేను ఒప్పుకుంటా. కానీ నాకు జరిగిన, నా కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు అధికారికంగా ఇస్తావా, అనధికారికంగా ఇస్తావా? నీకు ఒప్పుకుంటే అరే నిజమే అని చెప్పి నన్ను హక్కుగా వరద బాధితులను వాళ్ళని. హైదరాబాద్ సచివాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అంగన్వాడీ టీచర్లు సచివాలయం చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న వెంటనే వారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేయడమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో దుర్గా గుడి వద్ద నిన్న అర్ధరాత్రి భక్తుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి 9:30కే టోల్ గేట్ వద్దకు చేరుకున్న సుమారు 2000 మంది భక్తులను పోలీసులు నిలిపివేశారు. తమను అకారణంగా నిలిపివేసి పోలీస్ వాహనాలలో కొంతమందిని మాత్రమే తీసుకువెళ్లి దర్శనం లేకుండా చేశారని భక్తులు ఆరోపించారు. ముఖ్యంగా శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించుకోనివ్వలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల డిమాండ్లను పట్టించుకోకుండా తామెందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో కూడా పోలీసులు వివరించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు మాత్రమేనా సార్ మీరు మొన్న మైకులు ఏం చెప్పారు 11 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను సైకో అని బహిరంగంగానే అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల వివాద సమయంలో చిరంజీవి జగన్ ను గట్టిగా ప్రశ్నించారని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. నిజానికి అలాంటి ఘటన ఏది జరగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. చిరంజీవి గట్టిగా అడిగిన కారణంగానే జగన్ తగ్గారనడం అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. అది అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ విడుదల సందర్భంగా అభిమానుల్లో మరో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ సినిమాలో పవన్ వాడిన 1988 మోడల్ కాంటెసా కారును విజయవాడలోని పటమట SCPL మాల్లో ప్రదర్శనగా ఉంచారు. అభిమానులు పెద్ద ఎత్తున మాల్కు చేరుకుని కారును చూసి ఆనందం వ్యక్తం చేశారు. SCPL CEO కృష్ణకుమార్ మాట్లాడుతూ ఓజీ చిత్ర యూనిట్ తో సంప్రదించి ఈ కారును విజయవాడకు తీసుకొచ్చామని తెలిపారు.
శ్రీవారికి మరో విలువైన కానుక అందింది. విశాఖపట్నంకి చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ పువ్వాడ మస్తాన్ రావు 3.86 కోట్ల రూపాయల విలువైన వజ్రాల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. మొత్తం 3 కిలోల 860 గ్రాముల బరువుతో ఉన్న ఈ యజ్ఞోపవీతాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. రాష్ట్ర శాసన మండలిలో పీఆర్సీ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జీపీఎఫ్ నిధులను డైవర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసి ఈ రోజు అదే వారు ఉద్యోగులపై ప్రేమ చూపుతున్నట్టు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. డిపార్ట్మెంట్కి సంబంధించారు మీరు యు హావ్ యూజ్డ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ, వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్గా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. దయచేసి ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్. హైదరాబాద్ లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కుంట ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ తో పరిశీలిస్తే అలంకరణలు, లైటింగ్ తో అందంగా తీర్చిదిద్దిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బతుకమ్మ వేడుకలకు ప్రతీకగా ఈ కుంటను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కుంట ప్రారంభం కానుంది. రంగురంగుల పూలతో ఆకర్షణీయమైన వెలుగులతో సిద్ధమైన ఈ ప్రదేశం నగర ప్రజలకు కొత్త ఆకర్షణగా నిలవనుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కొత్త వసతి భవనాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు హాజరై ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంపై వీధులలో ఊరేగారు. గోవింద నామస్మరణలతో తిరుమల మాడవీధులు మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి దర్శనంతో ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.